జగద్గిర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్ హిల్స్లో ఓ గృహిణి వినూత్న నిరసనకు దిగింది. అత్తమామలు భర్త నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారంటూ అత్తింటి ముందు గేట్కు ఫ్లెక్సీతో టెంట్ వేసి ధర్నా చేపట్టింది. పెళ్లి సమయంలో 5 కిలోల వెండి బంగారు ఆభరణాలు 10 లక్షల కట్నం ఇచ్చినా అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని చెప్తోంది. దీంతో బాధితురాలు అత్తింటి ఎదుట నిరసనకు దిగింది. కుక్క కన్నా హీనంగా చూస్తాడండి. అమ్మాయి చాలా సార్లు మాతో వచ్చి బాధపడి ఏడ్చిందండి. నేను ఎంతో విధంగా మా అమ్మాయికి నచ్చజెప్పి పంపించాను. నేను అమ్మ మనకు సొంతం అవుతారు, నువ్వే ఇంటికి పెట్టకూడలు, నువ్వే మంచి దారిలోకి తీసుకురావాలి, ఎన్నో విధాలుగా చెప్పి పంపించాను. నేను ప్రతి పండగకి వచ్చినప్పుడంతా మేము ఏదో ఒకటి అతనికి అనుకగా బంగారము వెండి అన్ని ఇచ్చి పంపించామండి. ఇప్పటిదాకా వెండి సామాన్లు 5 కిలోల దాకా ఇచ్చేసినామండి. చాలా ఇచ్చాము. గోల్డ్ అంటే గోల్డ్ అడిగినవన్నీ అడిగినట్లు ఇచ్చి పంపిస్తూనే ఉన్నామండి. ప్రతి ఒక్కటి పండక్కి బట్టలని అవన్నీ ఇచ్చి ఏ మాత్రం లోటు చేయకుండా అన్ని చేశాము. కానీ ఇప్పుడు మాకు మాత్రం న్యాయం జరగాలండి. నా పేరు జయశ్రీ. 2023లో మ్యారేజ్ అయింది. 1 ఇయర్ ఉన్నాను వాళ్ళ ఇంట్లో. 1 ఇయర్ కూడా 2 మంత్స్ తర్వాత జాబ్ చేయని వేధించేవాడు. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత శాలరీ ఇవ్వమని వేధించేవాడు. మళ్ళీ శాలరీ అయిపోయాక అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఏదో ఒకటి తీసుకురా, బంగారం తీసుకురా అని వేధించేవాడు. ఏదైనా మాట్లాడితే సైకోలాగా వచ్చి నన్ను కొట్టేవాడు. మా అన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్పి బయట ఇంటికి వెళ్ళాను. అంటే ఇంటికి వెళ్తానన్నాను. ఇంటికి వెళ్తానంటే అప్పుడు మీ అన్నింటికి ఎందుకు వెళ్తావు, మీ అమ్మ నాన్న చూసుకుంటారు కదా అని చెప్పి వేధించాడు. లేదు మా అన్న హాస్పిటల్లో ఉన్నాడు, సర్జరీ జరుగుతుంది, నేను చూసుకోవాలి కదా అని చెప్తే నేను వెళ్తూ ఉంటే వాళ్ళ డాడీ ఇంకా అబ్బాయి వచ్చి నా మీదకి వచ్చి ఎక్కడికి వెళ్తావమ్మా ఇలా కొట్టడానికి వచ్చారు ఇద్దరు. వాళ్ళ డాడీ నన్ను ఆ రోజు ఇంకా మెడబెట్టి బయటకు తోసేసి ఇంకా మా ఇంటికి రావద్దు, నువ్వు వచ్చావంటే కాలు ఇరగొడతాను, మా ఇంటికి వచ్చావంటే అని చెప్పి నన్ను బయటకు గెంటేశారు. బయటకు గెంటేసి వాళ్ళే రిటర్న్ నా మీద కేసు పెడుతున్నారు. మళ్ళీ